హాయ్ అండి, నమస్తే. హర్దిక తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. పార్ట్ 1లో నేను కటింగ్ చూపించాను కదండి, ఇది పార్ట్ 2. ఈ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది, సారీ ఫ్రెండ్స్. మొత్తం టోటల్గా డ్రెస్ అయితే ఇలా ఉంటుందండి. మీకు నేను పార్ట్ 1 నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. అలాగే నేను వేస్ట్ క్లాతులతో నేను మొత్తం అన్నీ కుడుతున్నాను కదా, చూసారు కదండి. నేను కట్ చేసిన బాడీ పార్ట్ కని తీసుకున్న క్లాత్ 6 ఇంచెస్ ఉందని చెప్పాను కదా, అది నేను లైనింగ్ మీద అతుక్కుంటున్నాను. లైనింగ్ కూడా అతుకులేనండి, నా దగ్గర బ్లౌజ్ పీస్లో మిగిలిన ముక్కలను అతుకులు వేశాను, అందుకే నేను చూపించలేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను కామెంట్ చేస్తే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలా ఆర్మ్ హోల్స్ దగ్గర కూడా నేను స్టిచ్ వేసుకొని చిన్న చిన్న డాట్స్ పెడుతున్నానండి, చూసారు కదా. దీన్ని ఇంకా మలిచి కుట్టుకుంటాను. 1 ఇంచ్ నేను లైనింగ్ పైకి పెంచుకున్నానండి, అంటే 6 ఇంచెస్ ఉంది, 1 ఇంచ్ పెంచుకుంటే 7 ఇంచెస్ వస్తుంది అని చెప్పేసి నేను పైకి పెంచాను బాడీని. ఎందుకంటే పైన నా దగ్గర ఇదే సేమ్ కలర్ లేస్ ఒకటి ఉంది, చిన్న లేస్, ఆ బోర్డర్ నేను ఇలాగ పైన వేస్తానండి. పైన పట్టీ ఇస్తానంటున్నాను కదా, ఆ పట్టీని కూడా నేను పైన లోపల బయటకి కనిపించకుండా ఈ బోర్డర్ కింద వేసేద్దామని చెప్పేసి నేను ఇలాగా పైకి 1 ఇంచ్ పెంచుకున్నానండి, చూసారు కదా. ఈ విధంగా పట్టీ ఎలా వస్తుందనేది నేను చూపిస్తాను. బోర్డర్లో పట్టీ నేను కట్ చేశాను కదండి, షోల్డర్ దగ్గర పట్టీకి, దాన్ని నేను బ్లూ కలర్ క్లాత్తో అటు ఇటు సన్నగా కుడుతున్నానండి. బ్లూ కలర్ పైపింగ్ లాగా కనిపిస్తుంది అటు ఇటు. పట్టీ చాలా నీట్గా అందంగా ఉంటుందండి, చూసారు కదా. ఇలా కట్ చేసుకుంటున్నాను, ఇలా ఈ విధంగా వస్తుందండి షోల్డర్ దగ్గర పట్టీ అయితే డ్రెస్కి. అలాగే ఫ్రెండ్స్, మొదటిసారి మీరు నా వీడియో చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి. చూసారు కదండి, ఇలా కుట్టుకుంటున్నాను. మన దగ్గర చాలా క్లాతులు వేస్ట్గా మిగులుతూ ఉంటాయండి. మనం బ్లౌజెస్ కుట్టించుకుంటాము, కొంచెం హెవీ వర్క్ క్లాత్లో కూడా తీసుకుంటూ ఉంటాము, దాంట్లో చిన్న చిన్న పీసెస్ మిగులుతూ ఉంటాయి. చిన్న చిన్న పిల్లలకి ఇలా బాడీ పార్ట్స్ కింద వేసుకొని కుట్టుకోవచ్చండి, చాలా బాగుంటాయి డ్రెస్సెస్. ఎందుకంటే పిల్లల కోసమని మనం ప్రత్యేకంగా కొనలేం కదా, ఎందుకంటే హాఫ్ మీటరు అలా మీటర్ ఇలా తప్ప వాళ్ళు ఇవ్వరు. అది కొన్నా కూడా మనకి మిగిలిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఇలా మిగిలిన వాటిని మనం ఇలా బాడీ పార్ట్స్ కింద వేసుకొని కుట్టుకుంటే పిల్లలకి చాలా నీట్గా ఉంటుంది. మనం కుట్టామని కూడా ఎవరు అనుకోరండి, అతుకులు వేసి కుట్టినట్టు కూడా అంతగా ఏం అనిపించవు, చాలా బాగుంటాయి డ్రెస్సెస్. మీకు నేను చూపిస్తాను. మీకు ముందు వీడియోస్లో కూడా నేను చాలా చూపించానండి, మా పాపకి అన్ని వేస్ట్ క్లాత్లతో కుట్టిన డ్రెస్సెస్ మీకు చాలా చూపించాను. ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా పెట్టి కుడదామని చెప్పేసి నేను ఇలా 1 ఇంచ్ పెంచుకున్నాను, చూసారు కదా. బార్డర్ ఇలా వేసి దాని కింద ఇలా పట్టి ఇస్తున్నాను, ఎందుకంటే లోపల నీట్గా ఉంటుందండి. అలాగే మీకు ఈ వీడియోలో ఏమైనా రాంగ్ అనిపించినా, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఇలా సైడ్కి లైనింగ్ నేను మలిచి కుట్టుకుంటున్నానండి, ఎందుకంటే ఇది కొంచెం గుచ్చుకునేలా ఉంది కదా క్లాత్, అందుకని చెప్పేసి కొంచెం ఇలా మడత పెట్టి కుడుతున్నాను. మొత్తం అయితే నేను ఫోల్డ్ చేసేస్తానండి, మొత్తం లైనింగ్ నేను చివరికి ఫోల్డ్ చేసేసుకుంటాను. అవి నేను వేరే వీడియోస్లో మీకు చూపిస్తాను ఎలా అనేది. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది నీట్గా, ఇంకా పైకి కనిపించదండి, పాపకి ఏమి గుచ్చుకోకుండా ఉంటుంది. పట్టీలు కూడా అలా వేసుకున్నప్పుడు ఇలా పైకి కనిపించకుండా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది డ్రెస్సు. చూసారు కదా, ఇలా నేను మొత్తం బాడీ పార్ట్ నేను కుట్టేసుకుంటున్నాను. అలాగే నేను కలీస్ కట్ చేసుకున్నాను అన్నాను కదండి, ఆ కలీస్ అన్నీ కూడా నేను జాయింట్ చేసుకుంటున్నానండి. 2 కలీస్ అన్నీ కూడా నేను ఫస్ట్ అన్నీ జాయింట్ చేసుకుంటున్నాను.
ఈ కల్లీస్ అన్నీ ఎలా సమానంగా రావాలి అనేది నేను మీకు చూపిస్తానండి. ఇలా 2 కల్లీస్ అన్నీ కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. స్ట్రైట్ కల్లీస్కి అయితే కొంచెం ఎక్కువ క్లాత్ కావాలి. మనకి షోల్డర్ నుంచి కల్లీస్ రావాలనుకుంటే కనుక కంపల్సరీ మనం స్ట్రైట్ క్లాత్నే మనం కల్లీస్ కింద కట్ చేసుకోవాలండి. ఇలా క్రాస్ కల్లీస్ మనకి పనికిరావు, నీట్గా ఉండదు డ్రెస్. అలాగే ఇలా క్రాస్ కల్లీస్ అయితే మనకి ఏంటంటే తక్కువ క్లాత్ ఉన్నా కూడా కింద గేర్ ఎక్కువ వచ్చేలాగా బాగుంటుందండి, కుట్టుకోవచ్చు. తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా వేస్ట్ క్లాత్లు ఏమైనా మిగిలినప్పుడు ఇలాగ చిన్న చిన్నగా కల్లీస్ కింద కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ క్లాత్ మనకి అంబ్రిల్లాలా రాదు కదా, అందుకని చెప్పి ఇలా నేను కల్లీస్ కింద కుడుతున్నాను. అంబ్రిల్లాలా కుట్టాలి అనుకుంటే కనుక ఎక్కువ క్లాత్ కావాలి. ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు నేను ఆ విధంగా కుడతాను. చూసారు కదా కల్లీస్ ఇలా మొత్తం ఇక్కడ కింద 2 కల్లీస్ జాయిన్ చేసుకున్నాం కదండి, పైన 2 కల్లీస్ జాయిన్ చేసుకునేవి పెడుతున్నాం కదా. జాయింట్ మొత్తం పైన కింద సమానంగా పెట్టుకొని మనం కుట్టుకుంటే కనుక అన్ని కల్లీస్ సమానంగా వస్తాయండి. చూసారు కదా, పైన జాయింట్ కింద జాయింట్ సమానంగా పెట్టుకోవాలి. సమానంగా పెట్టుకొని మనం ఇలా కుట్టుకుంటూ ఉంటే అన్ని కల్లీస్ సమానంగా వస్తాయి. సైడ్కున్న క్లాత్ని మనం కట్ చేసేసుకోవచ్చండి. అలాగే కింద ఏమన్నా కొంచెం ఎగుడు దిగుడుగా అంటే కొంచెం ఒకటి ఎక్కువ తక్కువగా లేదంటే క్రాస్ కల్లీస్ కదా కొంచెం ఎక్కువగా అలా వస్తే కనుక వాటిని మనం సమానంగా కట్ చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి, అంతా సమానంగానే వస్తుంది, ఏ ప్రాబ్లం లేదు. ఇలా అన్నమాట మొత్తం అన్నీ కూడా కల్లీస్ నేను అతికేసుకుంటున్నానండి. మనం ఎంత ఎక్కువ కల్లీస్ తీసుకుంటే అంత మనకి గేర్ ఎక్కువ వస్తుందండి. 1.5 ఇంచ్ కన్నా పైన మనం తగ్గించుకోకూడదు, అంతకన్నా తగ్గించుకున్న మనకు కల్లీస్ అందంగా ఉండవు. నేను 2 ఇంచెస్ తీసుకున్నాను కదా దీనికి. మనకి ఇంకా కింద ఎక్కువ లెంత్ రావాలి అని అనుకుంటే కనుక అప్పుడు మనం 1.5 ఇంచ్ కూడా మనం తీసుకోవచ్చండి. 1 ఇంచ్ లాగా కూడా తగ్గించుకోవచ్చు. కింద మనం ఎక్కువగా తీసుకుని మనం బాగా లెంత్ వచ్చేలా కూడా డ్రెస్సెస్ కుట్టుకోవచ్చండి. చూసారు కదా, ఇవన్నీ కూడా నేను ఇలా కల్లీస్ అతికేసుకుంటున్నాను. ఇలా ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. అన్నీ సమానంగా వస్తాయండి. అలాగే మనం ఇలా కుట్టుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే కనుక మనకి చాలా నీట్గా ఉంటుందండి. అలాగే లోపల వేసే బెనారస్ క్లాత్ నేను చూపించాను కదండి, ఇది కొంచెం లైట్ కలర్ షేడ్ ఉంది. కాకపోతే లోపల లైనింగ్ పైన నెట్ ఒకే కలర్ వేసేసరికి అది సేమ్ కలర్లా కనిపిస్తుంది. కింద జాయింట్ చేసుకున్నానండి. సైడ్ మిగిలిన ముక్కలు నేను సైడ్స్ కొంచెం తక్కువగా వచ్చింది కదా, దాన్ని ఇలా జాయింట్ చేసేసాను. కింద కూడా మలిచి కుట్టేశానండి. దీనికి నేను ఇక్కడ నెట్ క్లాత్ అతుక్కుంటున్నానండి. కల్లీస్ కుట్టుకున్నాను కదా, ఆ నెట్ క్లాత్ని నేను అతుకుతున్నాను పైన. చూసారు కదా, ఈ విధంగా నేను ఇక్కడ స్టిచ్ చేసేసుకుంటున్నాను. మీరు సాటిన్ లైనింగ్ కూడా వేసుకోవచ్చండి, షైనీగా బాగుంటుంది. మామూలు లైనింగ్ అయితే అంత బాగోదు. నేను పైన బెనారస్ వేసాను కాబట్టి పైన నెట్, తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసి బెనారస్, లోపల నేను పాలిస్టర్ తెప్పించానండి. పాలిస్టర్ అయితే మనకి మీటర్ 20 రూపీస్కి వస్తుంది. పాలిస్టర్ నేను లోపల వేస్తున్నాను. కట్ చేసుకున్న లైనింగ్ నేను కింద మలిచి కుట్టుకుంటున్నానండి. తర్వాత నేను పైన నెట్ వేసాను కదండి, పైన లేయర్ మీద నేను ఈ లైనింగ్ని అతుక్కుంటున్నాను. ఎందుకంటే దీన్ని నేను తిరిగేస్తానండి. తిరిగేస్తే ఎందుకంటే బెనారస్ కొంచెం గుచ్చుకుంటుంది కదా పాపకి, అలా గుచ్చుకోకుండా ఉంటుందని చెప్పేసి నేను ఫోల్డ్ చేస్తున్నాను. చివరికి ఒక స్టిచ్ వేసుకొని నేను ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా నేను ఫోల్డ్ చేసుకున్నాను, కనిపిస్తుంది కదా, అలా అయితే గుచ్చుకోకుండా ఉంటుంది పాపకి. అలాగే నీ షోల్డర్స్ ఎదురుగా పట్టి ఎదురుగా కూడా నేను చిన్న చిన్న డాట్స్ వేసుకుంటున్నాను. బాడీ పార్ట్కి చిన్న సన్నగా డాట్స్ వేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా రెండింటికి కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా పార్ట్స్కి నేను డాట్స్ వేసుకుంటున్నాను. ఈ పార్ట్ నేను కింద బాటమ్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. నేనైతే మలిచి కుట్టట్లేదండి, దీని మీదే నేను పెట్టుకొని వచ్చేస్తున్నాను. ఎందుకంటే కింద నాకు బోర్డర్ లాగా నీట్గా ఉంది కదా, దానికి ఇంకా క్లాత్ కూడా లేదు, వెల్వెట్ క్లాత్ కదండి ఇది, అందుకని చెప్పేసి నేను దీని మీద పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నానండి. ఫోన్ని నేను మిషన్ మీద పెట్టాను, అందుకే కొంచెం కెమెరా షేక్ అవుతుంది.
మీకు షేక్ అయినట్టు కనిపిస్తుంది కదా. నాకు ఫస్ట్ ఎలా షూట్ చేయాలో నాకు తెలియలేదు, అందుకని చెప్పేసి నాకు ఈ వీడియో సరిగ్గా రాలేదండి. ఇక ముందు తీసే వీడియోస్ ఏవైనా కూడా నేను క్లారిటీగా చాలా మంచిగా తీయడానికి నేను ట్రై చేస్తానండి. అలాగే నేను మొత్తం జాయిన్ చేసేసుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా నేను మెజర్మెంట్ ప్రకారం నేను జాయిన్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేను 1 స్టిచ్ వేసుకుంటున్నాను అంతే. ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను. చూసారు కదా, బ్యాక్ సైడ్ అయితే మనకి ఏమీ పిచ్చి పిచ్చిగా కుట్లు ఏమీ లేకుండా చాలా నీట్గా ఉందండి. నేను ఇంకా అతుకులు వేశాను కాబట్టి మీకు అక్కడక్కడ అతుకులు కనిపిస్తుంది. మనకి అతుకులు లేకుండా అయితే ఇంకా నీట్గా కనిపిస్తుందండి. పిల్లలకి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. మనం ఏ డ్రెస్ కుట్టినా కూడా లోపల కాటన్ వేస్తే వాళ్ళకి చాలా బాగుంటుందండి. అలాగే నేను బాటమ్ పార్ట్ సైడ్స్ కూడా మొత్తం 3 కూడా నేను వేరువేరుగా జాయిన్ చేసుకుంటున్నానండి. అన్నీ ఫస్ట్ నెట్ జాయిన్ చేశాను, తర్వాత బెనారస్ జాయిన్ చేశానండి. అలాగే లైనింగ్ కూడా నేను జాయిన్ చేసేస్తున్నాను. మొత్తం విడివిడిగా జాయిన్ చేసుకుంటున్నానండి అన్నీ. ఇలా జాయిన్ చేసుకున్నాక మనకి మొత్తం అంతా రెడీ అయిపోతుంది. కానీ కింద బోర్డర్ అయితే నేను చూపిస్తానండి ఎలా చేశాననేది. ఫస్ట్ అయితే పైన పార్ట్ మొత్తం అంతా అయిపోతుంది, కింద బార్డర్ మనం జాయిన్ చేసుకోవడమే. రెడీ చేసుకొని బార్డర్ని రెడీ చేసుకొని, నేను చెప్పాను కదా బ్లౌజ్ పీసెస్లో నాకు క్లాత్ మిగిలింది, సైడ్ చిన్న చిన్న ముక్కలు అన్నీ కూడా నేను అతికాను అని చెప్పేసి దాన్నే నేను బార్డర్ కింద ఇస్తున్నానండి. చూడండి, డ్రెస్ అయితే మొత్తం టోటల్గా ఇలా ఉంది. మనం నెట్ క్లాత్కి కొంచెం వెయిట్ ఉన్న బార్డర్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి డ్రెస్. చూసారు కదా, నేను బ్లౌజ్ పీసెస్లో మిగిలిన ముక్కలను అతుకులు వేసి ఇలా బార్డర్ కింద చేశానని చెప్పేసి కింద 1/2 మీటర్ వరకు తీసుకున్నానండి బార్డర్కి పాలిస్టర్ క్లాత్. దాన్ని నేను ఇలా మలిచి కుట్టుకుంటున్నాను. నేను ఇలా బార్డర్ని ఉల్టా పెట్టి తిప్పుతున్నానండి. మొత్తం మీకు చూపిస్తున్నాను. మొత్తం ఇదే కదండి బోర్డర్ అయితే మొత్తం ఒకేసారి తయారు చేసుకుంటే మొత్తం లైనింగ్ కింద పార్ట్ అంతా మొత్తం లోపలికి వెళ్ళే క్లాత్ అంతా ఒకసారి అతికేసుకొని పైన బార్డర్ అంతా కూడా నేను జాయిన్ చేసేసుకొని దాని మీద పెట్టుకొని కుట్టుకుంటూ వచ్చి నేను బార్డర్ని చేసుకుంటున్నానండి. చూసారు కదా, అలాగే ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల పైన మనకి నీట్గా ఇది బార్డర్ అనేది వస్తుంది. చూపిస్తాను మీకు. ఇలా ఈ విధంగా అండి. అదే మనకు కొంచెం పెద్ద బోర్డర్ అయితే మనం ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇది చిన్నదే కాబట్టి నేను మలిచి కుట్టేస్తున్నాను. మలిచి నేను దీనిపైన గోల్డ్ కలర్ బోర్డర్ని వేసేస్తున్నానండి. ఇలాగా వేసుకొని నేను బోర్డర్ తయారు చేసుకున్న తర్వాత నేను డ్రెస్ మీద పెట్టుకుని కుట్టేసుకుంటాను. ఇలా వస్తుందండి కింద బోర్డర్ అయితే. మనకి పెద్ద బోర్డర్స్ అయితే మనం నీట్గా కంపల్సరీ ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది పెద్దగా ఉన్న బోర్డర్స్కి. అలాగే నేను కుట్టిన తర్వాత దీనికి బార్డర్ నేను ఐరన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే మనకి చిన్నదే కదా, అంత అవసరం లేదని చెప్పేసి నేను మలిచి కుట్టేస్తున్నాను. ఈ విధంగా నెట్ మీద ఇలా వస్తుందండి బోర్డరు. ఇలా అనమాట గోల్డ్ కలర్ బార్డర్ నేను ఇలా వేస్తున్నానండి. ఇలా వేసుకుంటూ బార్డర్ నేను మొత్తం రెడీ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మొత్తం డ్రెస్కి అతుక్కున్న తర్వాత సైడ్స్ నేను చిన్నగా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నానండి. అలాగే నేను వెనకాల తాడు కోసం అని చెప్పేసి హ్యాండ్స్ దగ్గరనే క్లాత్ మిగిలింది కదా, ఒక హ్యాండ్కి నేను షోల్డర్స్కి నేను క్లాత్ తిప్పాను చూడండి. ఆ క్లాత్ నేను ఇలాగా వెనకాల తాడు కింద నేను తిప్పుకుంటున్నానండి కుట్టుకొని. ఇలా కుట్టుకున్న తర్వాత నేను వేసేసుకుంటున్నానండి. వెనకాల తాళ్ళు నేను అతుకుతున్నాను. అలాగే నేను బార్డర్ని కూడా ఐరన్ చేసుకుంటున్నాను. కలీస్ని కూడా నేను ఐరన్ చేశాను. అలాగే నేను ఈ ఫ్లవర్ మిగిలిన క్లాతులతో నేను ఈ ఫ్లవర్ చేశాను కదండి, అతుకులు వేసి చూపిస్తే అంత బాగోదని చెప్పేసి నేను ఫ్లవర్ని షూట్ చేయలేదు.
చూసారు కదా ఫ్లవర్. మిగిలిన బోర్డర్ నేను ఇలాగా ఆకుల కింద కట్ చేసి కింద వేసానండి. ఫ్లవర్ని అయితే అలా చేశాను. అలాగే మిగిలిన క్లాత్ని మొత్తం అన్నిటిని కూడా నేను అలాగే నెక్ చైన్ కింద హ్యాండ్స్కి పెట్టుకునేలాగా ఇలా చేశానండి. మిగిలిన వాటన్నింటినీ ఇలా చంక భాగం దగ్గర మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, వాటిని కూడా ఆకుల కింద కట్ చేసి ఇలా ఫ్లవర్ చేశాను. చూసారు కదా, బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఇలా ఉంటుందండి. డ్రెస్ వచ్చేసి నీట్గా ఉంటుంది బ్యాక్ సైడు. నేను ఇంకా అతుకులు వేశాను కదా, అందుకే మీకు అతుకులు కనిపిస్తున్నాయి. మనం ఒకే క్లాత్ అయితే కనుక మనకి ఇలా ఏమీ కనిపించదు. టోటల్గా డ్రెస్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది టోటల్ డ్రెస్ అయితే. మొత్తం ఏది వేస్ట్ చేయకుండా చిన్న చిన్న క్లాతులను కూడా నేను ఇలా ఫ్లవర్స్ కింద చేసి డ్రెస్కి కుట్టేశానండి. నీట్గా ఉంటుందని చెప్పేసి మొత్తం అన్నీ కూడా పైన చిన్న ఫ్లవర్ కూడా వేసాను, చూసారా. టోటల్గా డ్రెస్ అయితే ఇలా ఉంటుందండి మా పాపకి వేసిన తర్వాత. చూసారు కదా. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.